వ్యూవర్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన అంశం చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి. ఆ అంశం తెలంగాణ సమాజంలో గత 6 నెలల నుంచి నానుతూ ఉంది. ఒక్కొక్క పార్టీ మరో పార్టీ మీద నిందలు మోపటం, చర్చను డైవర్ట్ చేసి మీరు కారణం అంటే మీరు కారణం అనే చర్చ నడుస్తూ ఉంది. అది అసెంబ్లీకి వచ్చింది, అది చట్టం అయ్యింది, ఆర్డినెన్స్ అయ్యింది, అది హైకోర్టుకు వెళ్ళింది, స్టే విధించబడింది. అయినా చర్చ ఆగటం లేదు. ఇప్పుడు ఈ చర్చ కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు వీరందరూ కలిసి ఒక జేఏసీ ఏర్పడి బీసీలకి 42% రిజర్వేషన్ సాధించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మీరందరూ 2 రోజుల కిందట నేను చేసిన వీడియోను ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అట్లే ఈ సందర్భంలో అసలు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు అనే ఒక ప్రశ్న వేసుకొని మూలాల్లోకి వెళ్దామని నేను ఆలోచిస్తూ ఉన్నాను. సమాజంలో ఎప్పుడో ఒకసారి ఒక చర్చ వస్తుంది. ఆ చర్చ అక్కడితో అయిపోకుండా ఆ చర్చని కాస్త విస్తృతం చేసి ఆ సమూహము ఎందుకు తమ ఆకాంక్షలను అడుగుతున్నది, ఆకాంక్షలు నెరవేరకుండా ఉన్నాయి, ఇంకా వివిధ అంశాలలో వారు ఎందుకు దూరంగా ఉన్నారు, దూరంగా ఉన్నారా, దూరంగా నెట్టబడ్డారా, ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వేసుకొని అసలు బీసీ కులాల్లో ఉన్న ప్రధానమైన మనందరికీ వివిధ సందర్భాల్లో తారసపడుతున్న లేదా గ్రామ ఉత్పత్తిలో భాగమవుతున్న, శ్రమలో భాగమవుతున్న, దేశ సంపదలో భాగమవుతున్న కొన్ని కులాలకు సంబంధించిన ప్రస్తావనతో మీ ముందు చర్చించాలనుకుంటున్నా. ఇవాళ రజకులు అంటే చాకలి వాళ్ళు అంటూ ఉంటాం. బహుశా చాకలి వాళ్ళు లేని ఊరు ఉండకపోవచ్చు. ప్రతి గ్రామంలో చాకలి వాళ్ళు ఉంటారు. బ్రాహ్మణులు లేని ఊరు ఉండవచ్చు, కొన్ని చోట్ల రెడ్లు లేని ఊరు ఉండవచ్చు, కోమటోళ్ళు లేని ఊరు ఉండవచ్చు. కానీ చాకలి వాళ్ళు లేని ఊరు ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. చాకలి వాళ్ళు ఒక్కసారి మీ జ్ఞాపకాల్లోకి, మీ ఆలోచనలోకి చాకలి వాళ్ళను తెచ్చుకోండి. ఎలా ఉంటారు? ఊరేడు బట్టలు మూట కట్టుకొని వెన్నుపూస వంగిపోయేటట్లు భుజం మీద వేసుకొని వాళ్ళు వంగుతూ ఇలా నడుస్తూ ఉంటారు. ఆ మూట వేసుకున్న తర్వాత, వీపు మీద మూట వేసుకున్న తర్వాత ఆ మనిషే కనిపించడు, అంతటి మూట. ఈ మూట మోస్తున్న మనుషులు ఇప్పటి తరానికి కనిపించకపోవచ్చు. ఒక 20 ఏండ్లు మీరు వెనక్కి వెళితే, 20 ఏండ్ల గ్రామ జ్ఞాపకాల్లోకి వెళితే ఒక దృశ్యం మన కళ్ళ ముందుకు వస్తుంది. ఇంటింటికి వెళ్ళి బట్టలన్నిటిని తీసుకొని వాటిని మూట కట్టుకొని వాగుకో, చెరువుకో వెళ్ళి, కాలువకో వెళ్ళి, బావికో వెళ్ళి ఆ బట్టల్ని ఉతుక్కొస్తారు. ఎలా ఉతుకుతారు? సబ్బులు లేని కాలంలో, షాంపూలు లేని కాలంలో, డిటర్జెంట్ లేని కాలంలో, సబ్బు పౌడర్ లేని కాలంలో ఎలా ఉతుకుంటారు? భారతదేశంలో మట్టికి, ఈ మట్టే మానవ జీవితంలో ఎంత భాగమైంది. ఈ మట్టిలో చౌడు ఉంటుందని చౌడు నేలలో నుంచి చౌడును తీసి, చౌడు మట్టిని తీసి అందులో డిటర్జెంట్ లక్షణం ఉంటుందని గుర్తించి ఆ చౌడుతో మురికి బట్టలను ఉడకబెట్టి, ఆ ఉడకబెట్టిన బట్టల్ని తీసి బండకేసి కొట్టి వాటిని తెల్లగా మార్చి ఇస్త్రీ చేసి మన ఇంటి ముందుకు తెచ్చిచ్చారు. ఇది ఎంత అందమైన ప్రాసెస్ చూడండి. చెమట కంపు కొట్టే మన బట్టల్ని ఏ బట్టల్ని సేకరిస్తారు? ఊహించండి ఒక్కసారి. ముట్టు బట్టల్ని సేకరిస్తారు. గర్భం ధరించిన స్త్రీలు ప్రసవం అయితే ఆ బట్టల్ని సేకరిస్తారు. అదేవిధంగా రోగగ్రస్తులై మంచం మీనబడి దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న వాళ్ళు ఆ బట్టల నిండా చీమురు, నెత్తురు, మలం, మూత్రాలు కలిసి ఉన్న బట్టల్ని సేకరిస్తారు. ఈ బట్టలన్నిటిని సేకరించి మనమెవ్వరం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్ళి చేతులతో ముట్టుకోలేనటువంటి బట్టల్ని సేకరిస్తారు. వాటన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి మూటగట్టి ఆ వాగుకు తీసుకెళ్లి తెల్లగా మల్లెపువ్వులాగా ఉతికి ఇస్త్రీ చేసి మన ఇంట్లోకి తీసుకొచ్చిస్తారు. దళితులకి కొన్ని ఇళ్లలోకి ప్రవేశం ఉండదు, అలాగే చాకలి వాళ్ళకు కూడా ఇళ్లలోకి ప్రవేశం ఉండదు. చాలా గ్రామాల్లో, చాలా సందర్భాల్లో చాలా మందికి ఇళ్లలోకి ప్రవేశం ఉండదు. చాకలి వాళ్ళు ఉతికి తెచ్చిన బట్టలని ఆ మూట మీద నీళ్లు చల్లుకొని లోపలికి తీసుకోవటం. ఆ చాకలి వాళ్ళు నిలబడిన వాకిట్లో పసుపు నీళ్లు చల్లుకొని శుభ్రం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే బట్టలు ఉతికినప్పుడు లేని మైల, మీ మైల బట్టలు ఉతికినప్పుడు లేని మైల మనిషి వచ్చి నిలబడితే తెల్లగా వచ్చిన తర్వాత మైలు వస్తుందనే ఈ సమాజంలో చాకలి వాళ్ళు, ప్రకృతిలో భాగమైన చాకలి వాళ్ళు పొద్దున బట్టలు తీసుకొని పోతే ఎండంతా వాళ్ళ శరీరం మీద అలా పోతూ ఉంది. బట్టలని ఉడకబెట్టడానికి పొయ్యిని రాజేసి, ఆ పొయ్యిని రాజేసిన సందర్భంలో పొయ్యి నుంచి వచ్చే వేడి బట్టలను, కుండలో కుతకుత ఉడికిన బట్టల్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ వేడితో కాలిపోయే చేతులు, పైన సూర్యుడు, ముందు మంట, చేతుల్లో వేడి, ఇలా ఇంత శ్రమ చేసి వాళ్ళు బట్టల్ని ఉతికి తీసుకొస్తారు. అలాంటి మనుషులు ఈ సమాజంలో, ఈ సమాజానికి ఎంత సేవ చేస్తున్నట్లు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి జనాభా ఎంత తెలుసా? జనాభా లెక్కల ప్రకారం చూస్తే
20 నుంచి 25 లక్షల మంది. ఇదేం చిన్న సంఖ్య కాదు. 4 కోట్ల మంది జనాభాలో ఇది చిన్న సంఖ్య కాదు. మరి ఇంతమంది జనాభా ఉన్న చోట వారికి భూమి ఎంత ఉంది, సంపద ఎంత ఉంది, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, చదువు ఎంత ఉంది, ఇంకా విశ్వవిద్యాలయాల మెట్లెక్కని కుటుంబాలు లక్షల్లోనే ఉన్నాయి. మా అంటే ఒకరో ఇద్దరో విశ్వవిద్యాలయాల మెట్లెక్కి కాస్త చదువు, అది కూడా ఈ 15-20 సంవత్సరాల కాలంలోనే. అంతకు మునుపు తమ వృత్తిని వదిలేసుకొని వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఉద్యోగాలెన్ని? 0.8 అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్లో ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొత్తం కలుపుకుంటే ఒక 10 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనుకుంటే అందులో 0.8% చాకలి కులానికి చెందిన వాళ్ళు ఉద్యోగులు ఉంటారు. ఒక అంచనా మాత్రమే ఇది. సమాజం కోసం ఇంత సేవ చేసిన వారికి భూమి దక్కలేదు, ఊరిలో ఉన్న సంపద దక్కలేదు, పట్టణంలో ఉన్న ఉద్యోగం దక్కలేదు, సరైన చదువు దక్కలేదు. మరి వీరికి ప్రధాన స్రవంతిలోకి రావాలంటే రిజర్వేషన్లు అవసరమా లేదా? ఆలోచించాలి. బుద్ధిజీవులు ఆలోచించాలి. పౌర సమాజం ఆలోచించాలి. సమాజం మారింది, కాలం మారింది, సకల సౌకర్యాలు వచ్చాయి. చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది, ఇంటిలోకి వాషింగ్ మిషన్ వచ్చింది, వంట చేసి పెట్టే యంత్రాలు వచ్చాయి, ప్లేట్లు కడిగే యంత్రాలు వచ్చాయి, ఇల్లుడిసే యంత్రాలు వచ్చాయి, ల్యాప్టాప్ వచ్చింది. ప్రపంచం అంతా మారిపోయింది. ఈ మార్పు అంతా, ఈ సాంకేతిక మార్పు, ఈ యాంత్రీకరణ చాకలి వాళ్ళ జీవితాల్లో కూడా ప్రవేశించింది. కానీ చాకలి వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించింది కానీ వారి జీవితాలని మార్చే పని యంత్రం చేయలేకపోయింది. గ్రామాల్లో వాగులు ఎండిపోయాయి, చెరువులు ఎండిపోయాయి, కాలువలు ఎండిపోయాయి. ఫలితంగా ఉతకడానికి నీళ్లు లేక కొందరు గ్రామాల్లో పెత్తందారులు, డబ్బున్న వాళ్ళు వాషింగ్ మెషిన్లు తెచ్చుకోవటం మూలంగా వాళ్ళ వృత్తికి కొన్ని పరిమితులు ఏర్పడి ఉండవచ్చు. వృత్తి చేస్తే ఏమొస్తుంది? వెట్టి చాకిరి. ఒకప్పుడు తెలంగాణలో వెట్టి చాకిరి చేసిన కులాల్లో చాకలి కులం కూడా ఉన్నది. సంవత్సరం అంతా ఒక 2 మనుషులున్న కుటుంబానికి బట్టలు ఉతికితే సంవత్సరం అంతా ఇచ్చేది 1500, లేదంటే 50 కిలోలు జొన్నలో, రాగులో, సజ్జలో, మక్కలో లేదా వరిగింజలో వారి కుటుంబం మొత్తము సంవత్సరం అంతా పనిచేసి సంవత్సరం తిరిగినప్పుడు పంట వచ్చినప్పుడు ఆ పంట మీద వచ్చే ధాన్యం మీద ఆధారపడి బతకాలి. ఈ ధాన్యం వాళ్ళ చదువుకు ఉపయోగపడుతుందా? వాళ్ళ సంస్కారానికి ఉపయోగపడుతుందా? కుటుంబం గడవడానికి ఉపయోగపడుతుందా? చాలని జీతం, నిండని కడుపులు. అలాంటి జీవితంలో మార్పు ఏం వచ్చింది? యంత్రాలు వచ్చిన తర్వాత వారు వలస వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కింద వాచ్మెన్లుగా కుదిరారు. ఆ వాచ్మెన్లుగా ఉన్న చోటనే ఒక ఇస్త్రీ డబ్బా బాక్స్ పెట్టుకొని ఇస్త్రీ చేసి బతకడం మొదలుపెట్టారు. అట్లా పట్టణాలకు రావటం మూలంగా పిల్లల్ని కొద్దిగా చదివించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక ప్రాంతం నుంచి, గ్రామం నుంచి పట్టణాలకు వచ్చారు తప్ప ప్రత్యేకంగా మార్పేమి రాలేదు. అయితే పట్టణాల్లో దోబిఘట్ల నిర్మాణం జరిగింది. ఈ దోబిఘట్ల నిర్మాణంలో కోట్ల రూపాయలు పెట్టి దోబిఘట్ నిర్మాణం చేశారు. కోట్ల రూపాయలు పెట్టి యంత్రాలను తీసుకొచ్చి పెట్టారు. కానీ ఆ యంత్రం మీద అధికారం, ఆధీనం చాకలి వాళ్ళకు లేదు. ఆ యంత్రాల మీద మళ్ళీ డబ్బున్న వాళ్ళకే, ఆ డబ్బున్న వాళ్ళు పై కులాల వాళ్ళు లేదా యాదవులు ఇలాంటి కులాల వాళ్ళు హైదరాబాదులో సిక్ విలేజ్ లాంటి చోట దోబిఘాట్లుంటే ఒక యాదవ కులానికి సంబంధించిన ఆయన కాంట్రాక్టర్. ఆయన కాంట్రాక్టర్ తీసుకొని బట్టల్ని ఉతికిన తర్వాత 25 రూపాయలు ఆయన తీసుకుంటే 5 రూపాయలు చాకలి వాళ్ళకి ఇచ్చి 20 రూపాయలు ఆయన తీసుకుంటున్నాడు. అంటే చాకలి వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి మార్పు చూడండి. ఇంకా ఏమేమి ఉన్నాయి? రైల్వేలో బట్టలు ఉంటాయి, హాస్పిటల్లో ఉతకవలసిన బట్టలు ఉంటాయి, హాస్టళ్లలో ఉతకవలసిన బట్టలు ఉంటాయి. శ్రీ చైతన్య నారాయణ హాస్పిటళ్ళు, రైల్వేలు, హాస్టళ్ళు, లాడ్జులలో ఇన్ని చోట్ల బట్టలు ఉంటాయి. ఈ బట్టలన్నీ సమీకరించిన తర్వాత ఎవరు ఉతకాలంటే మళ్ళీ చాకలి వాళ్ళే ఉతకాలి. శ్రీ చైతన్య నారాయణ కళాశాలలో చదువుకునే పిల్లలు లక్షల ఫీజులు, 2 లక్షలు 3 లక్షలు పెట్టి చదువుకుంటారు. ప్రత్యేకంగా దోబి కోసమని, బట్టలు ఉతకడం కోసమని 25,000 వసూలు చేస్తారు ఫీజులో. ఇంత డబ్బు వసూలు చేసిన తర్వాత వీటి కాంట్రాక్టర్లు ఎవరో తెలుసా? ఆదిలాబాద్ జిల్లా ఆ ప్రాంతంలో ఉండే నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించిన కాంట్రాక్టు, బట్టలు, కేవలం బట్టలు ఉతకడానికి వసూలు చేసే డబ్బులకు సంబంధించిన కాంట్రాక్టు ఒక రెడ్డి తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టు ఒక పటేల్ తీసుకున్నాడు. కానీ రజకులకు రాలేదు. పెద్ద పెద్ద హాస్పిటల్, యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్లో ఎన్నో హాస్పిటల్ ఉంటాయి. ఈ హాస్పిటల్కి సంబంధించిన బట్టలని తీసుకొచ్చి ఉతకాలి. వీటి కాంట్రాక్టు రజకులకు లేదు. రైల్వేలో కాంట్రాక్టు ఉత్తరాది ప్రాంతానికి సంబంధించిన అగ్రకులాలకి రైల్వేలో బట్టలను క్లీన్ చేసే కాంట్రాక్ట్ ఉంటుంది. కానీ క్లీన్ చేసే దగ్గర రజకులే ఉంటారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో వలస వచ్చినటువంటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్ళు, ఆదివాసులు ఇక్కడికి వలస వచ్చి రజకులు సరిపోకపోవటం మూలంగా బట్టల్ని శుభ్రం చేయడానికి ఆ వలసొచ్చిన వేరే రాష్ట్రాల కార్మికుల్ని కూడా
అందులో ఉపయోగించుకుంటున్నారు. ఇట్లాంటి జీవితం కలిగిన వాళ్ళు ఈ జీవితం మారాలంటే ఏం జరగాలి? ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారండి వారి జీవితంలో ఇప్పటి వరకు? 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం, అసెంబ్లీ ఏర్పడ్డాయి, పార్లమెంట్లు ఏర్పడ్డాయి, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దాదాపు 12,200 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 16 మంది మాత్రమే సర్పంచులు అయ్యారు, 7 మంది మాత్రమే ఎంపీటీసీలు అయ్యారు, కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే జెడ్పీటీసీ అయ్యాడు. ఆ ఒక్క వ్యక్తి కూడా 3 పిల్లలు ఉన్నారని చెప్పి అతని మీద కేసు నడిపి ఒక 2 సంవత్సరాల తర్వాత అతని పదవి పోయింది. ప్రతి గ్రామంలో చాకలి వాళ్ళు ఉంటారు కదా. 12,000కు పైగా గ్రామ పంచాయతీలు ఉన్న చోట కేవలం 16 మంది సర్పంచులు, 7 మంది ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ అయ్యారంటే మీరు ఊహించండి. రాష్ట్రాన్ని పరిపాలించే చట్టసభ, అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి సారయ్య, వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన బహుశా ఇంకో ఏడాదిలోనూ ఆయన ఎమ్మెల్సీ అయిపోతుంది అనుకుంటా. మొన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ మీద గెలిచిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య. అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో లెక్కలు తీస్తే ఒక 2 మాత్రమే మనకిప్పుడు కనిపిస్తూ ఉన్నారు. చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం తక్కువ. గ్రామ పంచాయతీ, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నాం కదా. ఈ గ్రామ పంచాయతీలో వారి ఎన్నిక చూస్తే చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంది. బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా? ప్రొఫెసర్లుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాలు లెక్కలు తీస్తే 3-4 ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. జ్ఞానం విలసిల్లవలసిన చోట, విశ్వజ్ఞానం విలసిల్లవలసిన విశ్వవిద్యాలయాల్లో 3-4 మాత్రమే ప్రొఫెసర్లు ఆ కులం నుంచి ఉండటం అంటే ఈ పరిస్థితి రాజకీయ రంగంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఏ రకంగా చూసుకున్నా 20 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్నారని అర్థమవుతుంది. 75 సంవత్సరాల స్వాతంత్రం. మరి వాళ్ళు ముందుకు రావాలంటే ఏం జరగాలి? అందుకే మొట్టమొదలు కనీసం జ్ఞానం రావాలి అంటే అక్షరాలు తమ మునివేళ్ల దగ్గరికి వెళ్ళాలి. పాఠశాలల్లోకి ప్రతి ఒక్కరూ చదువుకునే అవకాశం కల్పించాలి. ఆ తర్వాత కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చేటట్లు. ఈ మధ్య కాలంలో బీసీఏలో ఉన్నటువంటి చాకలి వాళ్లకు సంబంధించి ఇప్పటికే బీసీఏలో ఉన్నటువంటి కులాలే చాలా ఎక్కువగా ఉండగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా రిజర్వేషన్లు అడిగితే అప్పనంగా తీసుకెళ్లి వాళ్ళని బీసీఏలో చేర్చడం, లేదా థర్డ్ జెండర్ను తీసుకెళ్లి బీసీఏలో చేర్చడం, చిట్ట చివరికి అసలైన బీసీఏ గ్రూప్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ఉపాధి లేదా విద్య అవకాశాలు దక్కక వారు వెనకబడిపోతున్న వాస్తవ స్థితి ఒకవైపు ఉండగా మరింత నిర్వీర్యంగా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకే ఎందుకు అడుగుతున్నాం రిజర్వేషన్లు? నేను చేసిన వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు. అందులో కొన్ని కామెంట్స్, మీరు రిజర్వేషన్ గురించి అడగటం ఏమిటి, మీరు మొత్తం సమాజం మారాలని కోరుకుంటారు కదా అని. నిజమే, రిజర్వేషన్ గురించి ఎందుకు అడుగుతున్నాం? చదువు రావాలంటే చదువులో రిజర్వేషన్, ఉద్యోగం రావాలంటే ఉద్యోగంలో రిజర్వేషన్, వాళ్ళు సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదా ఎమ్మెల్యేలు కావాలంటే రాజకీయంలో రిజర్వేషన్. మిగతా కులాలతో పోటీ పడలేరు గనక పోటీ పడే వరకు వాళ్లకు కావలసిన వెసులుబాటును ఇవ్వాలని మనం అడుగుతున్నాం. బీసీలకి 42% రిజర్వేషన్ ఎందుకు అవసరం అంటే, ఒక్కసారి ఈ రజకులు అంటే చాకలి వాళ్ళ జీవితాన్ని మీరు పరిశీలించండి. రిజర్వేషన్ ఎందుకు అవసరమో అర్థమవుతుంది.